ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్లు అందజేయనున్నారు. పార్టీ తరపున ఎన్నికల ప్రచార ఖర్చులకు చెక్కులు అందజేయనున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోను కూడా సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ కు దీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి టార్గెట్ గా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్లు అందజేయనున్నారు. పార్టీ తరపున ఎన్నికల ప్రచార ఖర్చులకు చెక్కులను అందజేయనున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టో కూడా సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ కు దీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి టార్గెట్ గా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, మరి కాసేపట్లో బీఆర్ఎస్ మంత్రి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా బీఫామ్ అందజేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తర్వాత మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ నేడు మేనిఫెస్టో కూడా విడుదల చేసి సాయంత్రం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. అయితే ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగానే సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే 119 స్థానాలకు కూడా ఏదైతే మిగతా 4 స్థానాల్లో వారికి కూడా అభ్యర్థులను ప్రకటించి వారికి కూడా బీఫామ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపటిలో సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే బీఆర్ఎస్ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్ మొదటిగా కూడా ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సమావేశం అవుతారు. వారితో కూడా దిశానిర్దేశం చేయాలని తెలుస్తుంది. తర్వాత సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. మేనిఫెస్టో విడుదల చేసి ఏ విధంగా అయితే మేనిఫెస్టో ఉండబోతుంది, వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎలా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపటిలో సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ భవన్ కి చేరుకోబోతున్నారు. అయితే ఈసారి ముఖ్యంగా సీఎం కేసీఆర్ పేరిట కూడా బీమా పథకం వచ్చే అవకాశం కూడా మేనిఫెస్టో పొందుపరిచే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నిరుపేద మహిళలకు నెలకు 3,000 రూపాయల సహాయం అందించే విధంగా కూడా మేనిఫెస్టో రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు, గతంలో ఏదైతే ఆసరా పెన్షన్ 2016 ఉన్నాయో వాటిని 3,016 రూపాయలు కూడా చేసే ఆస్కారం ఉన్నట్టు కూడా మేనిఫెస్టో పొందుపరిచిన అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు మరోవైపు చూసుకుంటే
వంట గ్యాస్ సబ్సిడీ, ఏదైతే వంట గ్యాస్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 400 కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎకరానికి 2 బస్తాల యూరియాను కూడా ఇచ్చే అవకాశం. థ్యాంక్ యూ కౌండిన్య. ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫామ్లు అందచేయనున్నారు. పార్టీ తరపున ఎన్నికల ప్రచార ఖర్చులకు చెక్కులను అందచేయనున్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టో కూడా సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. రైతులు, యువత, మహిళలు, మధ్యతరగతి టార్గెట్ గా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి. సుజాత, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మరికొద్దిసేపట్లో ఇక్కడ విడుదల చేయబోతున్నారు. అలాగే 19 మంది ఎమ్మెల్యేలకు అయితే అభ్యర్థులకు ఇప్పటికీ టికెట్లు ప్రకటించారో వాళ్ళందరికీ కూడా ఈరోజు బీ ఫామ్లు అందించడానికి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. అయితే మరీ ముఖ్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నట్లయితే దాదాపు ఈ 10 సంవత్సరాల పాటు మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపు ఎలా అయితే ఆశీర్వదించారో మరి ఇప్పుడు భవిష్యత్తులో కూడా మేముంటాం, మీ వెంట మేము మా అండగా ఉంటాం, దాదాపు బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి ఒక బలమైన హామీ ఇస్తూ మరి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు, పురుషులు, వృద్ధులు, అలాగే పట్టణాలు, గ్రామాలు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేరాలంటే అందరూ కూడా లబ్ధి కూర్చాలి. ఇటు కులాలకు, మతాలకు ఇప్పటికే మేమందరూ కూడా సమపాలనలో అందరినీ కూడా ఒకలాగా చూస్తున్నాం. అందరినీ కూడా అభివృద్ధి చేసేలాగా ఆర్థికంగా అందరినీ ఒక అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే ముందుకెళ్తున్నామంటూ దాదాపు దళిత బంధు, బీసీ బంధు, దాదాపు అన్ని పథకాలు విడుస్తున్నాయి. అందరికీ కూడా ఇల్లు ఉండాలి, ఖచ్చితమైనటువంటి స్థిర నివాసం ఉండాలంటూ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం. సో ఇలా రకరకాల ప్రాజెక్టులు, రకరకాల సంక్షేమ పథకాలు, రకరకాల ఇవన్నీ పథకాలు చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు బలంగా మరి మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించాలి, మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలన్న కాంక్షతో దాదాపు బీఆర్ఎస్ పార్టీ దాదాపు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ఒక పక్క చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడిప్పుడే మొత్తంగా కూడా బీ ఫామ్లు తీసుకోవడానికి ఇప్పటివరకైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. అందరూ కూడా బీ ఫామ్లు తీసుకొని ఇక సై అంటే సై, ఇకపై ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు రంగంలోకి అయితే రాజకీయ కథన రంగంలోకి, ప్రచార కథన రంగంలోకి దూకేందుకు పూర్తిగా అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులంతా వచ్చారు. మరికొద్దిసేపట్లో వారు కూడా ఆ బీ ఫామ్లు అధికారికంగా బీ ఫామ్లు తీసుకోవడానికి ఖచ్చితంగా వెళ్తున్న నేపథ్యం, దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక కరెక్ట్గా ఆయన ముహూర్తాన్ని బలంగా నమ్ముతారు. ఖచ్చితంగా 12 గంటల 15 నిమిషాలకు ఆయన బీఆర్ఎస్ కార్యాలయానికి వస్తారని ఏదైతే ముహూర్తం అని ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పాయో ఖచ్చితంగా 12 గంటల 15 నిమిషాలకు ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రాబోతున్నారు. 12 గంటల 40 నిమిషాలకు దాదాపు అందరితో సమావేశం అవుతారు. బీ ఫామ్లు చకచక ఇక్కడ నుంచి బీ ఫామ్లు ఇవ్వడం, మేనిఫెస్టో రిలీజ్ చేయడం, మేనిఫెస్టో సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు దాదాపు ఇప్పుడు వచ్చినట్టు ప్రస్తుత మంత్రులకు దిశానిర్దేశం చేయడము, ఎన్నికల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రచారాలు చేసుకోవాలి, ఎలా ప్రతిపక్ష పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోను ఎలా మనం దాన్ని అనుసంధానం చేసుకోవాలి, దాని తగ్గట్టుగా మనం ఎలా వ్యవహరించాలి, ప్రజలకు మమేకం అవ్వాలి. ప్రతి ఒక్క మనిషి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మనసు మార్చుకుని దశగా పోలింగ్ స్టేషన్ వచ్చే వరకు కూడా వాళ్ళందరూ బీఆర్ఎస్ సంక్షేమాలు వాళ్ళ మెదల్లో ఉండాలనేటట్టు సంకల్పంతో ఖచ్చితమైనటువంటి హామీలతో బీఆర్ఎస్ బాస్ అయితే మరి మేనిఫెస్టో రూపొందించారు. దాని తగ్గట్టుగా ఈ రోజు ఆయన బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. అయితే పూర్తి తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు వారంతా కూడా ఇటు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, 2 సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు, సంక్షేమ పథకాలు గత మేనిఫెస్టోలో అయితే ఇచ్చే హామీలు అయితే దాదాపు నెరవేర్చుకున్నారు. 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే దానిపైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి మేనిఫెస్టో తెలంగాణ ప్రజలను ఏ రకంగా మరి వాళ్ళ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది, తెలంగాణ ప్రజలు దీన్ని ఏ రకంగా స్వీకరించబోతారు, అన్ని రంగాలకు సంబంధించిన వారందరినీ ఎలా సంతృప్తి పరుస్తున్నారు ఈ మేనిఫెస్టోతో, మరి రకరకాల
కుల మత అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాదాపు అందరికి కూడా ఈ మేనిఫెస్టో ఎలా చేరబోతుంది. సో ఇవన్నీ కూడా మరి మేనిఫెస్టోలో ఏ రూపొందించారు, ఏ పొందుపరిచారు అనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. మరి కొద్దిసేపట్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. ఆ మేనిఫెస్టోలో దాదాపు అనేక సంక్షేమ పథకాలు అయితే కూడా దాంట్లో ఉండబోతున్నాయి అన్నట్టు తెలుస్తుంది. సో వేచి చూడాలి. ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే దాదాపు ప్రగతి భవన్ అయితే నుంచి దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. మరికొద్దిసేపట్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేసేబోతున్నారు. మహేందర్ రెడ్డి, ఇటు పేదలు, రైతులు, యువత టార్గెట్ గా సంక్షేమం కోసమే మేనిఫెస్టో ఉండబోయే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి రైతు సంక్షేమమే మాది అన్నట్టుగా రైతులు, మహిళలు, బీడీ కార్మికులు, ఈ పింఛన్లు, వితంతు పింఛన్లు, దాదాపు వికలాంగుల పింఛన్లు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో గర్వంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో భద్రతగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనేటట్టుగా ముఖ్యంగా రైతులకు అనేక విధాలుగా మేము అండగా ఉంటామంటూ మాది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అంటూ అని చెప్పారు. మరి ఆ రకంగా అయితే మరి 2 సార్లు అయితే బీఆర్ఎస్ పార్టీని అధికారం అయితే రైతులందరూ కూడా దాదాపు అందరిచ్చిన నేపథ్యం. మరి వాళ్ళ అనుభవాలు అయితే ఇప్పటివరకైతే ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటారు. మరి ఈసారి రైతులకు ఏం కోరుకుంటున్నారు, కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారు, దళిత బంధు రైతు బంధు ఎంతవరకు వారికి సద్వినియోగం అవుతుంది, రైతు చనిపోతే రైతు బీమా ఏ రకంగా సద్వినియోగం జరుగుతుంది, కౌలు రైతులు మరి ఈసారి మరి రైతు బంధు వాళ్ళకు కూడా ఇచ్చేలాగా డిమాండ్లు వచ్చిన నేపథ్యం, ధరణితో చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యం, మరి ధరణి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరి వాటన్నిటికి తగ్గట్టుగా మరి ప్రభుత్వంలో మరి ఈసారి మేనిఫెస్టో మరి వాటన్నిటికి తగ్గట్టుగా రూపొందించారని తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మేనిఫెస్టో రీచ్ అవుతుందని వాళ్ళంతా కూడా బలంగా విశ్వసిస్తున్నారు. ఆ రీచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా మారుతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్కు 100 సీట్లు ఇస్తారు అనేటట్టుగా వాళ్ళైతే ఒక గట్టి నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.